ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మనీషా, ఇంకా నిద్రపోలేదా? ఎక్కడ నిద్రపోనిస్తున్నావు మిత్రా? కంటికి కునుకు లేకుండా చేస్తున్నావు, మనసుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. వాట్ డూ యు మీన్? నేనే చేశాను ఇప్పుడు. మరి లేకపోతే ఈ సమయంలో లక్ష్మిని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళావు? సరదాగా షికార్కి వెళ్ళావా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ మనీషా? ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళానో ఎక్కడికి వెళ్ళానో అన్నీ నీకు చెప్పాలా? నువ్వు చెప్పకపోతే నాకు తోచింది అనుకోవాల్సి వస్తుంది మిత్రా. అసలు నీతో పాటు లక్ష్మిని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్జెంటుగా ఓ ఫైల్ కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను ఆఫీస్కి బయలుదేరాను. అదే టైంలో లక్ష్మి ఏవో సరుకులు కొనుక్కోవాలి అంటే నాతో పాటు తీసుకెళ్లాల్సి వచ్చింది. దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? లక్ష్మి సరుకులు కొనుక్కోవడానికి వస్తే మరి తన చేతిలో సరుకులేవి? కొనుక్కుని తెచ్చుకున్న ఐటమ్స్ ఏవి? సరుకులు తీసుకురాలేదు కదా. నిజమే, బాగా గుర్తు చేసావు మనీషా. ఏంటి మిత్రగారు ఇది? నేనంటే మర్చిపోయాను, కనీసం మీరైనా గుర్తు చేయాలి కదా. మీరు మీ ఆఫీస్ పనులు చూసుకుంటే సరిపోతుందా? మీతో పాటు వచ్చి నేను ఎందుకు వచ్చాను, ఏం తీసుకోవడానికి వచ్చాను అని ఆలోచించాలి కదా. దారి మధ్యలో సరుకుల గురించి నాకు గుర్తు చేయాలి కదా. ఇది మరీ బాగుంది లక్ష్మి. నేనేమో నా టెన్షన్లో ఉన్నాను. గుర్తు పెట్టుకోవాల్సింది, మధ్యలో సరుకులు కొనుక్కోవాల్సింది నువ్వు. నువ్వు మర్చిపోయి నన్ను అంటున్నావేంటి? పోనీలేండి మిత్రగారు, ఇప్పుడు నా చేతుల్లో సరుకులు లేవని మనీషా చాలా బాధపడిపోతుంది. తన బాధని ఓదార్చాలి అంటే ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరం కలిసి వెనక్కి వెళ్ళాలి. ఇద్దరం కలిసి అలా తిరిగి తిరిగి రావాలి. ఇద్దరం కలిసి సరుకులు కొనుక్కుని తెచ్చుకోవాలి. ఏ మనీషా, ఇప్పుడు మేమిద్దరం కలిసి వెళ్తే నీకు సంతోషమే కదా? లక్ష్మి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళినా ఏమీ దొరకవు. వాటి గురించి నువ్వు రేపు చూసుకో. ఇలాంటివన్నీ ఇప్పటిలాగే ఎప్పటికప్పుడు బాగా గుర్తు చేస్తూ ఉండు మనీషా. ఇప్పుడు గుర్తు చేసావుగా, రేపు ఆయనతో కలిసి వెళ్ళి సరుకులు కొనుక్కుంటానులే. చూడు, తెలివితేటలు నీ ఒక్కదానికే సొంతమని ఎగిరెగిరి పడకు. ఎదుటి వాళ్ళు కూడా బుర్ర ఉపయోగించడం మొదలు పెడితే నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు. నీ ఎత్తుగడలు నా ముందు అసలే పనికిరావు. నువ్వు గుర్తుపెట్టుకో. హాయ్ సార్, దేనికోసం వచ్చారు? పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాం. పాస్పోర్ట్ అప్లై చేశాక వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం మా బాధ్యత కదా సార్, అందుకే వచ్చాను సార్. ఇట్స్ ఓకే సార్. పేరు రమేష్. ఆ పేపర్స్ ఇవ్వు.
ఇక్కడ వెంకట డాడ్ ఏమండి? డాడ్ మాంగల్ ఏమైంది, అంకుల్? ఏమైంది? బావగారు ఏమైందండి? ఏమైంది? ఏమండి? జాగ్రత్త. మెల్లగా. రండి కూర్చోండి. వాట్ హ్యాపెండ్ డాడ్? ఆర్ యు ఓకే? ఏమండి అసలు ఏమైందండి? ఏం లేదు అరవిందా, పొరపాటున చెయ్యి తగిలి ఆ ఫ్లవర్ వాజ్ నా కాలు మీద పడింది. మావయ్య గారు పర్వాలేదు కదా? దెబ్బ మరీ గట్టిగా తగలలేదు కదా? ఏమైనా మందు రాయమంటారా? ఆ, నాకేం పర్వాలేదమ్మా. ఆ, ఆ, పోలీసులు మన కోసం ఎంతసేపున వెయిట్ చేస్తారు? వెళ్ళి ఆ సంగతి చూడమ్మా. అంటే మావయ్య గారు కావాలని ఇలా మేనేజ్ చేశారా? అలాగే మావయ్య గారు. ఆ, ఆ. డాడ్ ఇక్కడ వెంకట భాగ్యలక్ష్మి గారు ఎవరు? అబ్బా! ఊ! ఊ! మేడం మిమ్మల్నే. నేనే సార్. మీ ఆధార్ కార్డు తీసుకురండి. ఒక్క నిమిషం సార్, తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకట భాగ్యలక్ష్మి గారు. అబ్బా, ఈయనొకడు 10 సార్లు వెంకట భాగ్యలక్ష్మి అని ఆంజనేయ దండకం చదివినట్టు చదువుతున్నాడు. అంతా బాగానే ఉంది వెంకట భాగ్యలక్ష్మి గారు. అదిగో మళ్ళీ ఏదైతేనే కరెక్ట్గానే ఉన్నాయన్నాడు కదా, ఇక వెరిఫికేషన్ అయిపోయినట్టే అనుకుంటా. ఆ, ఆ, ఊ. డాడ్ ఇప్పుడు నొప్పి ఎలా ఉంది? ఆ, ఇప్పుడు నొప్పి సగం తగ్గిపోయింది మిత్ర. ప్రాబ్లం ఏమీ లేదు. నిజంగా తగ్గిందా? ఆర్ యు ష్యూర్? అవునరా, నొప్పంతా పోయింది. ఇక్కడ ఓ సంతకం పెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.